మానవ జీవితంలో అనేక రకాల కష్ట సుఖాలు అవకతవకలు ఉంటాయి. కాబట్టి కాస్త ఎప్పుడు మనస్సుకు అలా అనిపించినా సరే మన పూజా మందిరంలోకే మనం వెళ్ళి, అమ్మా ఇదిగో నేను చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నానమ్మా, కానీ పని జరగడం లేదు అంటే కర్తం ఆ పని చేయిస్తుంది ఆవిడ. ఇదేదో జరిగి నా కొంప ముంచేలా ఉందమ్మా, నా సంసారం ఆరిపోయేలా ఉందమ్మా అని భగవంతుని ప్రార్థిస్తే, అమ్మవారిని ప్రార్థిస్తే అది జరగకుండా చేస్తుంది. కేవలం భక్తుల కోసమే, కేవలం ప్రార్థన కోసమే. అందరికీ చెయ్యరు, అందులో అనుమానం ఏం లే. అడగందే అమ్మైనా పెట్టదు, అమ్మవారైనా అంతే. ఆ మాత్రం అడగడానికి కూడా ప్రయత్నం చేయకపోతే అలాగే మనం కూర్చుండగానే ఒక అనుగ్రహ వర్షం కురవాలంటే, అలాగే వర్షం కురవాలంటే మనం ఇంట్లో ఉంటే కురవదుగా, బయటికి వెళ్తేనే కురుస్తుంది. వర్షమైనా బయటికి వెళితే కురుస్తుంది, గొడుగు అడ్డం పెట్టుకుంటే కురవదు. అంటే ఆ మాత్రమైనా ప్రయత్నం చేయాలి కదా. మనం బయటికి వెళ్తే వాన నేరుగా మన మీద పడాలి అంటే మనం బయటికి వెళ్ళాలి. అనుగ్రహ వర్షమైనా అంతే. ఆ మాత్రం నమస్కారం కూడా చేయకుండా, ప్రార్థన కూడా చేయకుండా, ఏదో ఆకో పువ్వు అక్కడ పెట్టుకున్నా ఇంతకంటే విజయలేనమ్మా అని ఒక మాటైనా అనుకుంటే ఎలా కురిసేస్తుంది అనుగ్రహ వర్షం? అలా అయితే లోకం అందరి మీద కురవాలి, ఏ ప్రయత్నం లేకుండా. అది ఆ ప్రయత్నమే ప్రార్థన.